జనసేన పవన్ కళ్యాణ్ నాయకత్వం పవన్ కళ్యాణ్ నాయకత్వం కూటమి నాయకత్వం కూటమి నాయకత్వం కూటమి నాయకత్వం నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం లోకేష్ అన్న నాయకత్వం మోడీ గారి నాయకత్వం రావాలి. జనసేన జనసేన కూటమి నాయకత్వం కూటమి నాయకత్వం చంద్రబాబు నాయకత్వం కళ్యాణ్ గారి నాయకత్వం ఎమ్మెల్యే గారి నాయకత్వం నాయుడు గారి నాయకత్వం గంటి గారి నాయకత్వం జనసేన. అందరికీ నమస్కారం. ఏదైతే ఈ సంవత్సరం వేసవి ఎద్దడిని తట్టుకోవడానికి ఏప్రిల్ మొదటి వారం నుంచి కూడా అనేక మంది స్వచ్ఛంద సంస్థలు, కూటమి నాయకులు, అనేక చలివేంద్రాలు, మజ్జిగ కేంద్రాలు, సుగంధి కేంద్రాలు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ రోజున మరి ఏదైతే చిరంజీవి బస్ షెల్టర్ దగ్గర జనసేన ఆధ్వర్యంలో మరి మజ్జిగ కేంద్రం పైడి లక్ష్మణరావు ఆధ్వర్యంలో మరి ఇక్కడ చిరంజీవి బస్ షెల్టర్ దగ్గర మరి మజ్జిగ కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. రేపు రాబోయే రోజుల్లో కూడా ఎక్కడైతే కుండీ సెంటర్లో ఒకటి, చొదిమెళ్ళలో ఒకటి కూడా మజ్జిగ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎందుకంటే స్వచ్ఛంద సంస్థలు అవ్వచ్చు, కూటమి నాయకులు అవ్వచ్చు, అందరూ కూడా ప్రజలు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో ఎక్కడ ఏ సెంటర్లో ఎటు తలకాయ తిప్పినా సరే మజ్జిగ కేంద్రమో, మంచినీటి కేంద్రమో, సుగంధి కేంద్రమో, జావ కేంద్రమో కనిపించడం జరుగుతుంది. మరి అందరూ కూడా అనేక మంది దాతలు ఏదైతే ఏలూరు నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా ముందుకు ఇవ్వడం చాలా అభినందనీయం. ఈ సందర్భంగా నాయకులను కానీ ప్రజలను కానీ అందరినీ కూడా అభినందించడం జరుగుతుంది. మరి ఏదైతే కొన్ని పేపర్లు ఉన్నాయో ఆ పేపర్లో మొన్న ఏదైతే జూట్ మిల్ సెంటర్లో ఏదో ఒక సెంటర్ దగ్గర మంచినీళ్ళు లేవు అని చెప్పి కసేపే పెట్టారు, అది ఖాళీగా కనిపిస్తున్నాయి, దర్శనాలు ఇస్తున్నాయని చెప్పి కూటమి నాయకులు ఫోటోలు పెట్టి ఆ చలివేంద్రాన్ని పెట్టారు. ఇదేమి మనం వాళ్ళనేమి బలవంతం చేసి పెట్టించలా. అందరూ కూడా స్వచ్ఛందంగా మరి పొద్దున్న 9ంటికి మొదలు పెట్టుకున్నాక ఒక్కొక్కరు 1 గంట వరకు ఇవ్వచ్చు, ఒక్కొక్కరు 4 వరకు ఇవ్వచ్చు, ఒక్కొక్కరు 6 వరకు ఇవ్వచ్చు. మరి నిజంగా సాక్షి పేపరు దోసుకుంటుంది. మరి వాళ్ళు 24 గంటలు మంచినీళ్ళు ఎక్కడో ఒక చోటనైనా పెట్టించేయమను. ఏదైనా స్వచ్ఛంద సంస్థలు చేసినప్పుడు వాళ్ళని ఎంకరేజ్ చేస్తే వాళ్ళు ఇంకో చోటన పెడతానికి ఇచ్చేస్తారు. ఇటువంటి అభూత కల్పనలు రాసి ప్రజలను చెడుదారి పట్టించద్దని చెప్పి వాళ్ళందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. తప్పనిసరిగా ఎవరైతే ఇవన్నీ పెట్టారో వాళ్ళు స్వచ్ఛందంగా పెట్టారు. ఎందుకంటే ప్రజలు అనేక మంది వస్తారు.
వాళ్ళు రోజు పొద్దున్న నుంచి 2 క్యాన్లు 3 క్యాన్లు 3 పేపాల్లో కలుపుతారు. ఆ మజ్జిగ అయిపోయేసరికి వాళ్ళు ఆపేస్తారు, ఇంకొక కేంద్రం దగ్గరికి వెళ్తారు. ప్రజలకు ఇబ్బంది పోకుండా ఉండుకోవడం కోసమే అనేక మంది రమారమి ఏలూరులో 100 దాకా ఇవన్నీ కూడా ఉన్నాయి. ప్రజలందరూ వినియోగించుకోవాలి. మజ్జిగ అయిపోయిందంటే వెంటనే అక్కడ మంచినీళ్ళు కూడా పెడతాం జరుగుతుంది. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే వాళ్ళ స్థాతకు తగ్గట్టుగా వాళ్ళందరూ కూడా పెట్టారు, దీన్ని ప్రజలు ఉపయోగించాలి, దీన్ని తప్పుదావ పట్టించుకోకూడదని చెప్పి వాళ్ళందరికీ కూడా చెప్పాలని చెప్పి మీ అందరూ కూడా కోరుకోవడం జరుగుతుంది. ప్రియ మిత్రులకి నమస్కారం. మరి ఈ రోజున గౌరవ ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌరవ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ సంటి గారి యొక్క చేతుల మీదుగా ఈ యొక్క 15వ డివిజన్ చిరంజీవి బస్ షెల్టర్ దగ్గర 15వ డివిజన్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పైడి లక్ష్మణరావు యొక్క ఆధ్వర్యంలో ఈ రోజున సలివేంద్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మరి ముఖ్య అతిథులుగా వచ్చి వారు ప్రారంభించడం, ఎందుకంటే ఈ రోజున ఈ సంవత్సరం చాలా వేసవి ఎద్దడి ఎక్కువ ఉందనేది అన్న విషయాన్ని గ్రహించి గౌరవ శాసనసభ్యులు ముందుగానే ప్రజలందరికీ కానీ, స్వచ్ఛంద సంస్థలకు కానీ, పార్టీ వర్గాలకు కానీ, నాయకులకు కానీ, కూటమిలో ఉన్నటువంటి నాయకులకు కానీ ఒక పిలుపునివ్వటం, వారందరూ కూడా ముందుగానే అన్ని ప్రాంతాల్లో ఒకవైపున కూటమి నాయకులు, ఒకవైపున తెలుగుదేశం పార్టీ, ఒకవైపున జనసేన పార్టీ, ఒకవైపున బీజేపీ, ఒకవైపున స్వచ్ఛంద సంస్థలు, వ్యాపార వాణిజ్య సంస్థలు అనేక అందరూ కూడా ఈ రోజున ప్రజల యొక్క దాహాన్ని తీర్చే దిశగా మరి కొన్ని చోట్ల మద్య కేంద్రాలు, కొన్ని చోట్ల లక్ష్మీ కేంద్రాలు, కొన్ని చోట్ల వాటర్ కేంద్రాలు, కొన్ని చోట్ల రసనా కేంద్రాలు, అనేకమైనటువంటి ఎవరి యొక్క శక్తి సామర్థ్యాల మేరకు వాళ్ళు ఆ యొక్క వ్యాపార సంస్థల నుంచి కానీ అందరూ కూడా పెడతాం జరిగింది. ఇది ఒక శుభ పరిణామం. ఎందుకంటే ఎవరికి తోచింది వారు బాగా ఈ సంవత్సరం చాలా ఎద్దడి ఎక్కువ ఉందన్నటువంటి గ్రహించి శాసనసభ్యులు ముందుగానే దాన్ని పిలుపునివ్వటం, అందరూ కూడా ఇక్కడ సమిష్టిగా కూటమి ఆధ్వర్యంలో కానీ అందరూ కూడా మరి ఏలూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా మరి ఎమ్మెల్యే గారి యొక్క పిలుపుని గౌరవిస్తూ అందరూ సమిష్టిగా ముందుకు రావటం, దీన్ని స్వాగతించాలి. ప్రతిపక్ష పార్టీలు అవ్వచ్చు, లేకపోతే ఇతర రాజకీయ పార్టీలు అవ్వచ్చు, ఎవరైనా కానీ స్వాగతించాలి. వారు కూడా వారి చేతనైనటువంటిది చేయాలి తప్పించి విమర్శలకి పోకూడదు. ఇది ఎందుకంటే ఇది స్వచ్ఛందంగా వారి యొక్క ఆర్థిక సౌజన్యంతో ముందుకు వచ్చేటువంటి కార్యక్రమాలు కనుక మరి దీన్ని ఇప్పటికైనా కానీ వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు బుద్ధి తెచ్చుకోవాలి. వాళ్ళు ఏదైనా ఉంటే ప్రజలకు పనిచేసేటువంటి కార్యక్రమాలకు పిలుపునివ్వాలి తప్పించి ప్రజలకు అవసరమైనటువంటి చేస్తున్నటువంటి కార్యక్రమాలను అడ్డగించేటువంటి పరిస్థితి తీసుకొస్తే ప్రజలు ఇంకా కూడా బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుంది. మరి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని పెట్టినటువంటి పైడి లక్ష్మణరావుని మరి అభినందిస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకులందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాం. మరి ఇదే రకంగా రేపు లక్షవారం రోజున కుండీ సెంటర్లో మరి అదేవిధంగా సుధమేళలో కూడా కార్యక్రమాలు ఉన్నాయి. ఆ 2 కార్యక్రమాలు కూడా గౌరవ శాసనసభ్యులు వారి యొక్క చేతుల మీదుగా ఆ 2 కూడా ప్రారంభమవుతాయి. ఎందుకంటే ఇది ప్రజల యొక్క అవసరం, అందరికి కూడా కావాల్సినటువంటి అవసరం కనుక దీన్ని అందరం కలిసికట్టుగా ముందుకు తీసుకెళ్తాం. దీన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తాం. మోటార్ సైకిల్ ప్రియులకు శుభవార్త. ఇప్పుడు మన ఏలూరు SRK బైక్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జావా, SD, BSA మోటార్ సైకిల్స్ అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ లెజెండరీ బ్రాండ్స్ ని స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి ప్రత్యేకమైన అనుభూతిని పొందండి. 4 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్స్ వరకు వారంటీ, రోడ్ సైడ్ అసిస్టెంట్స్ వంటి ఎన్నో ఆధునిక ఫీచర్స్ తో మన SRK బైక్స్ లో మీ సొంతం చేసుకోండి. సర్వీస్ గురించి చింత అవసరం లేదు. అత్యాధునిక ఫీచర్స్ కలిగిన సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు SRK బైక్ షోరూమ్ లో అందరికీ అందుబాటులో ఉంటుంది. మా అడ్రస్ SRK బైక్స్, రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర, వసంత్ మహల్ సెంటర్, GNT రోడ్, ఏలూరు. మా ఫోన్ నెంబర్స్ 8179353366, 8179453366.